ప్రభువునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కల్వరి కృపాసనం ఎదుగు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 6వ అధ్యాయము 7వ వచనములో, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనై ఇందును. ఐగుప్తులో దాసత్వం చేస్తున్న ఇశ్రాయేలుల మూలుగును దేవుడు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలో, కనాను దేశంలో వారిని విస్తరింపచేస్తానని ఏ వాగ్దానం అయితే వారికి చేశాడో ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఐగుప్తులు వారు పడుచున్న కష్టమును, బాధను చూసి వారిని ఆయనకు ప్రజలుగా చేర్చుకొని వారికి దేవుడినై ఉంటానని చెప్పాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు చూసి మనలను ఆయన చెంతకు చేర్చుకొని ఆయన హస్తపు నీడలో, ఆయన కౌగిటిలో భద్రపరిచి మనకు దేవుడై ఉండి మనకు క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి ఆయన ఈ వాగ్దానం మనకు ఇచ్చుచున్నాడు. ఆమేన్.